సంకలం పిల్లకి అప్పుడు జగత్తులోనే కాడి తిరిగి వాళ్ళు ఎక్కడ తాగలేడు ఆడిచ్చుడు ఇడిచుడు కాదు ఇక్కడ పడితే తాగచ్చు ఇక్కడ 50 ఉందండి చాలు చౌక రాదండి జగ్గలకు వస్తుందండి చౌకలకు వస్తుందండి చౌక వచ్చి పని లేదండి ఇంకా అది ఎగ్గింతాడు తగ్గించడం కాయండి అంతే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తా అన్నారు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారా సంతోషంగా ఉన్నారా? అంతా మామూలుగా కదండి బతుకులండి ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఒకటే బతుకులండి ఇంకా మారవండి అండి ఇది అంతే అండి అలా అంటారు కానీ ఏమి ఉండదండి ఎవరు నిలబట్టలేదండి మన రెక్కలు మనం ఏమండి మావాలండి అంతే అంతే. కానీ మనం గవర్నమెంట్ ఉపాధి కల్పించకపోతే మనకి ఉపాధి దొరకదు కదా. ఎవరు చేస్తారండి ఎవరు చేసేది ఏమి ఉండదండి అంతే అండి ఎవరు చేసేది ఏమి ఉండదండి. ఈ నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గిస్తా అన్నారు కదా అవి మామూలండి ఏం తగ్గిందండి ఏ తగ్గింది పెరిగాయండి పెరిగినాయిరా బాబు పెరిగినాయి ఏమో నూనె ప్యాకెట్ అయిన పెరిగినాయి. నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా 15,000 చొప్పున ఇస్తానన్నారండి. కానీ మరి ఇప్పుడు ఒకరికి కూడా కనీసం ఇవ్వలేదు మరి మరి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇసుక లేక మరి పనులు ఆగిపోయండి. నేను ఒక పెయింటర్ అండి ఆ ఎంఎస్లు వర్క్ చేస్తేనే మాకు పెయింటింగ్ వర్క్ ఉంటుందండి. మరి అందరూ వాళ్ళు ఖాళీ అయిపోయారు మేము ఖాళీ అయిపోయాం. మరి ఇప్పుడు ఇసుక వల్ల మరి ఎంత ప్రాబ్లం ఉంది చూడండి. ఇసుకుంటేనే మరి జీవనోపాధి మరి మాకు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మేము చాలా నష్టపోయామండి ఒక విధంగా. ఇప్పుడు ఇంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు పనుల వల్ల ఇసుక వల్ల మరి ఇప్పుడు దానికి వల్ల లాస్. ఇప్పుడు పనులు లేవు పాటలు ఎటువంటి ఆధారం లేకుండా మేము ఉన్నామండి. ఇప్పుడు మేము ఉన్నామండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం మేము పని కల్పిస్తాం ఉచిత ఇసుక ఇస్తాం అన్నారు. ఇవన్నీ మీకు ఏం నెరవేరలేదండి. మాటలు తప్ప ఏమీ జరగలేదండి. ఏం జరగలేదండి. మరి చూడాలండి మరి ఇప్పుడు వరకు మరి చూడాలండి మరి ఏం చేస్తారమ్మని మేము అవుతారని అనుకుంటున్నామండి. మరి మాట ఇచ్చారు కాబట్టి ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే ఇంకా మరి తర్వాత మేము మాత్రం ఏం చేస్తామండి. ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఇంకా లేదనుకుంటాం అంతే. పట్టాలు జగనన్న పరిపాలనలో మరి మాకు స్థలాల కోసం మాకు ఇంటి పట్టాలు ఇచ్చారండి. జగనన్న ఇచ్చారండి. మరి ఆయన ఒకవేళ వచ్చి ఉంటే ఇచ్చినామో మనకు తెలియదు. కానీ మరి ఇప్పుడు ఈయన ఇస్తానని మరి ఇచ్చినవి కూడా పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇస్తారని చెప్పేసి మరి ఈ కూటమి ప్రభుత్వం మరి మాట ఇచ్చిందండి. మరి 3 సెంట్లు ఇస్తారో ఎవరో తెలియదు. కానీ కనీసం మాకు 2 సెంట్లు ఇచ్చినా గట్టిగా మాకు చాలండి. ఏదో ఆ దీంట్లో ఉండకుండా ఏదో మేము కుటుంబాన్ని పోషించుకునేడానికి మాకు ఇప్పుడు ఇంటి అద్దె కట్టాలా. మరి ఇక్కడ పనులు లేవు. ఇప్పుడు ఇంటి అద్దె కడతామండి. మరి ఎలా కట్టమండి మేము పనులు లేకుండా చాలా ఇబ్బంది పడతామండి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మమ్మల్ని గుర్తించి మాకు మరి త్వరగా మాకు ఈ పట్టాలు మాకు ఇల్లు స్థలాలు మాకు ఇస్తే. గతంలో జగన్ గారు 5 ఏళ్ళు పరిపాలించారు. వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? అప్పుడు బాగుందండి. మరి బాగా చేశారు. మాకు అమ్మఒడి వచ్చిందండి. తర్వాత మా అమ్మగారికి మరి 18 ఏళ్ళు వచ్చిందండి. తర్వాత మా నాన్నగా మా అమ్మ మాకు కుటుంబం విషయంలో ప్రతి ఒక్క కూడా మాకు అయింది మేము పొందుకున్నామండి. ప్రజలందరికీ ఈ పథకాలన్నీ వచ్చినా ఎందుకు జగన్ గారికి ఓటు వేయలేదు అనుకుంటున్నారు? ఓటు వేయలేదని మేము అనుకుంటాం. ఓటు వేసేవారని మేము అనుకుంటున్నాం. ఎందుకు మరి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ ఇప్పుడు అయింది ₹1 తిన్నవాళ్ళు మేము. ఆయన వల్ల మేము మేలు పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. మరి ఆయనకి ఓటు వేసారు ఓటు వేయలేదంటే మాత్రం నా మట్టుకు నేనే నమ్మట్లేదండి. నమ్మట్లేదు. రేట్లు అయితే పెరిగినాయి అన్న. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు రేట్లు పెరిగే ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రేట్లు అలాగే ఉన్నాయన్న. రేట్లు అయితే ఏం తగ్గలేదన్న. రేట్లు అన్ని పెరిగే ఉన్నాయి. మందు రేట్లు తగ్గలేదన్న. తగ్గలేదు. రేట్లు అలాగే ఉన్నాయి. పాత రేట్లకి అమ్ముతున్నారు. కానీ బ్రాండ్లు మాని అంతే మంచి వచ్చింది. సూపర్ 6 ఇస్తా అన్నారు. మీ అందరికి కూడా పేదవాళ్ళని నేను కోటీశ్వరులు చేస్తాను నేను వస్తేనే అన్నాడు. అయితే ఇప్పటికి 7 నెలలు అవుతుంది. చేస్తారంటారా? సూపర్ 6 ఇస్తారంటారా? 6లో 2 అయినాయి అన్న. ఇంకా 4 ఇంకా అవ్వలేదు. గ్యాస్ ఇచ్చారు అంతే. గ్యాస్ కూడా కొందరికి రావట్లేదని. నిజమేనండి. ప్రస్తుతానికి అయితే కొంతమందికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తున్నాయండి. కొంతమందికి వస్తలేదు. అది కరెక్టేనండి. ఇసుక అయితే వస్తుందండి కానీ ఫ్రీగా ఇస్తలేదండి. రేట్ ఎక్కువ ఉంది. పని చేసే వాళ్ళు ఇంకా తప్పగా పని చేస్తున్నారు. ఇప్పుడు పనులు కూడా కొంతమంది కొంటున్నారు కొంతమంది కొంటలేదు. తాపి పనులు ఇప్పుడు హోటల్లో కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు తాపి పని చేసే వాళ్ళు హోటల్లో పోతున్నారు. ఇసుక లేకండి. ఏదో పనికి పోతున్నారు. ఇసుక లేక ఇసుక రేట్ ఎక్కువైపోతే ఏం చేస్తారు? మేస్త్రి పని ఇల్లు ఉంటేనే వాటర్ మేస్త్రి పని అవుతుంది. నేను లేకపోతే పని అవుతుంది కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఎందుకు ఇంకా ఇసుక ఇవ్వలేకపోతున్నారు? ఏం అవుతుంది? అవుతలేదు. అది అలాగ అంటున్నారు అంతే. ఏం అవుతుంది? ఏ పని అవ్వలేదు. ఇబ్బందులు పడుతున్నారు. పడుతున్నారు కదండి. పడుతున్నారు కదా. పడుతున్నారు కదా. మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఏది తగ్గలేదు. పెన్షన్ మాత్రం 4,000 పెన్షన్ ఇస్తున్నారు అంతే. పెరిగాయండి రేట్లు. నిత్యావసర వస్తువులు నూనె కానీ ఆయిల్ రేటు పెరిగాయి. ఆయిల్ రేటు పెరిగాయి కదా. ఆయిల్ రేటు పెరిగింది. 110 రూపాయల నుంచి ఆయిల్ రేటు ఇప్పుడు 140 రూపాయలు అయిపోయింది. అన్ని పెరిగాయండి. అన్ని అంటే చాలా ఉన్నాయి. రేట్లు ఏం తగ్గాయండి? ఇంకా రేట్లు ఏం తగ్గాయి?
కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది, ఎలా ఉంది? ఏం కాపాడతలేదండి ఇప్పుడు కాపీ మేస్తులు ఇక్కడ ఉన్నారు, కాపీ పనులు చేస్తున్నారు, ఫ్రీ ఇస్తున్నారు మీకు, ఫ్రీ ఇస్తున్నారు. ఇగో పని చేసే వాళ్ళు ఖాళీ కూర్చున్నాం అందరూ కలిపి, ఇక అందరూ పని చేసే వాళ్ళే. మీ అందరూ పని చేసి తిట్టిన వానలు కొనుక్కుంటే మాకు పనులు చెప్తారు, వాన 10,000 20,000 చెప్తుంటే ఎవరు కొంటారు ఇక్కడ ఫ్రీ అయితే ఇస్తున్నారు. అక్కడ ఫ్రీ ఇందులో సుఖం రేట్ ఎక్కువ, పనులు ఉంటున్నాయండి, పనులు ఏమి ఉండలేదు ఖాళీ. పనులు ఉంటలేదా? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, జగన్ అరాచకం సృష్టించాడు, రేట్లు పెంచేసారు. అప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు తిడతాం వీళ్ళు వస్తాం వాళ్ళు తిట్టుకుంటే కామనే కదండి కదా, కానీ రేట్లు పెరిగాయి. రేట్లు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు 150 రూపాయలు అయిపోయింది. 100 రూపాయలు ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ 150 రూపాయలు అయిపోయింది. అన్ని పెరిగిపోయింది. బియ్యం ఏమో 45 రూపాయలు ఉండేది కేజీ, ఇప్పుడు 60 రూపాయలు బియ్యం అయిపోయింది. రేట్లు అయితే పెరిగినాయి అన్న. పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు రేట్లు పెరిగే ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రేట్లు అలాగే ఉన్నాయి అన్న. రేట్లు అయితే ఏం తగ్గలేదు అన్న, రేట్లు అన్ని పెరిగాయి.